నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని సత్రం సెంటర్ వద్ద ఉన్న ఇళ్లలోకి వెళ్లి తడి చెత్త పొడి చెత్త వేరు చేసే విధానాన్ని మహిళలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి భారీగా టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. అనంతరం పట్టణంలోని పురాతన దేవస్థానమైన అలగనాథ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి దేవాలయం పక్కనే నూతనంగా నిర్మిస్తున్న కళ్యాణ మండపం అభివృద్ధి కొరకు దేవాదాయ శాఖ తరపున 53 లక్షల నిధులు మంజూరు చేశారు. తొలని స్వభావం కలవి చిత్తు కాగితాలు, ప్లాస్టిక్ సంచులు, కవర్లు, గాజు ఆత్మకూరుకు వచ్చిన సందర్భంలో తడి చెత్త పొడి చెత్తను వేరు చేయడం అనేటువంటి అవగాహన సదస్సులో పాల్గొని ప్రమాణాన్ని నిర్వహించి స్థానిక ప్రజలతో కలిసి కొన్ని ఇండ్లకు వెళ్ళి వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారో పర్యవేక్షించడం కూడా జరిగింది. ఆ తర్వాత అలగనాథ స్వామి యొక్క ఆశీస్సులు తీసుకొని ఈ ఆత్మకూరులో జరిగే అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఈ కళ్యాణ మండపానికి దేవాదాయ శాఖ ద్వారా 80 లక్షల రూపాయల్లో దేవాదాయ శాఖ 53 లక్షల రూపాయలు, అలాగే 36.5 లక్ష కమిటీ వాళ్ళు కలిపి ఈ కళ్యాణ మండపాన్ని పూర్తి చేయడానికి డిపార్ట్మెంట్ ద్వారా జీవో ఆత్మకూరుకు వచ్చిన సందర్భంలో తడి చెత్త పొడి చెత్తను వేరు చేయడం అనే ఇక్కడ